సింగపురం పంచాయతీ మావిడివలస గ్రామానికి చెందినటువంటి రావాడ ఎల్లయ్య తన సోదరుడితో పాటు తన కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూనే ఈ అక్రమ అరెస్టులు మాత్రం పాల్పడ్డారు. మునుపెన్నడూ నియోజకవర్గంలో లేనటువంటి ఈ పరిణామాల్ని ఈరోజు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని ములాఖాత్కు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ధర్మాన రామ్మోహన్ నేను అనుతున్నా చూస్తే కానీ మునుపెన్నడూ లేనట్టు ఒక ట్రెండ్ ఈరోజు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో బీజం పోసుకుందంటే ఈ రోజున రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, దిగజారిపోయింది. పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది. వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద దాడులు, కేసులు పెట్టి భయభ్రాంతులను చేస్తుంది. అయినా వైసీపీ కార్యకర్తలు అరుపెరగని పోరాటం చేస్తున్నారు, వాళ్ళు పెట్టిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ రోజున మావిడివలస గ్రామం, సింగపురం పంచాయతీ, శ్రీకాకుళం నియోజకవర్గం, రూరల్ మండలం, ఇది ఒక సివిల్ డిస్ప్యూట్. ఈ సివిల్ డిస్ప్యూట్ని సృష్టించిందే తెలుగుదేశం ప్రభుత్వం, గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు. ఈ సివిల్ డిస్ప్యూట్ సృష్టించి పోలీసులతో బెదిరించి, పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించి ఈ రోజున జైలుకు పంపించింది. సివిల్ డిస్ప్యూట్లో పోలీసుల పాత్ర ఏంటి? అసలు అరెస్టులు బెయిల్బుల్ సెక్షన్ కాకుండా నాన్ బెయిల్ అంటే బిఎస్ఎన్ 35 నోటీస్ ఇష్యూ చేయాల్సినటువంటి కేసులో నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ అరెస్ట్ చేయడం వెనక సివిల్ డిస్ప్యూట్ని ఎలా లింక్ పెట్టారు? అదే చెప్తున్నాను మీకు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అందుకే నేను మీకు చెప్తున్నాను మీడియా ద్వారా. ఈ రోజున పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో కానీ, శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ స్టేషన్స్ లాగా మారిపోయాయి. స్వయాన పోలీసులు, ఎస్ఐలు, సిఐలు వాళ్ళే రంగంలోకి దిగి బెదిరిస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యేల మాట, తెలుగుదేశం ఎమ్మెల్యేల మాట మీరు వినకపోతే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియా సభ్యుల మీద కేసులు బనాయించడం, వైసీపీ కార్యకర్తల మీద బనాయించడం. ఏం లేదండి, మీకు మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్తున్నాను, తొందరలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో గొడవలు సృష్టించి నువ్వు తెలుగుదేశం కండువా కప్పుకుంటేనే నీకు అన్ని పనులు జరుగుతాయి, నీకు ఏ బెదిరింపులు ఉండవు, నీకు ఏ కక్ష సాధింపు ఉండవు అని బెదిరిస్తున్నారు. ఇందుకు ఎల్ఐ సోదరులు చేసినటువంటి తప్పేంటి, అక్కడ వివాదం ఏంటి, ఆ వివాదంకి ఈరోజు సబ్ జైల్లో ఆయన రిమాండ్కి విధించడానికి దోహదపడినట్టు అంశాలేంటి? ఈ రోజున ఎల్ఐ కుటుంబ సభ్యుల్ని, ఎల్లయ్యను, అలాగే ప్రసాద్ గారిని, అలాగే అప్పందని, ఈ ముగ్గురిని కూడా అరెస్టు చేసి వేధించి ఈరోజు సబ్ జైల్లో పెట్టారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. మీరు చూశారు కదా, మీరు మీడియా సోదరులు. ఈ రోజున సింగపురం పంచాయతీ నుంచే కాదు, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ధర్మాన ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సబ్ జైలుకి రావడం జరిగింది. మీకు అదే ఒక పెద్ద ఇండికేషన్. నేను ఒకటే మళ్ళీ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను చెప్తున్నాను, మీరు గొడవలు సృష్టిస్తున్నారు, సివిల్ డిస్ప్యూట్లు మీరే సృష్టించి అక్రమంగా వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సక్రమంగా పాలిస్తారని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా ఉండేది కాదు, ఇలాగ జరిగేది కాదు. ధర్మాన ప్రసాదరావు గారి హయాంలో అసలు ఇటువంటి పోలీస్ కేసులే లేవు, మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లే తొక్కలేదు. కానీ ఈనాడు 2024 ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత పోలీస్ స్టేషన్ తొక్కడమే పని, పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లోనే బెదిరింపులు. ఎంత అన్యాయంగా ఉందంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో పరిస్థితులు. కిష్టాపేట గ్రామంలో 2 పొలాలుంటే పొలాల మధ్యన కాలువ ఉంటుంది. ఆ కాలువ కప్పేశారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. కాలువ కప్పేసి రైతులకు నీరు ఇవ్వకుండా చేసేశారు. ఆ సదరు రైతులు ఫోటోలు పెడితే మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళకి పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరింపులు, హెచ్చరికలు. ఇదా ఇందుకా మీకు అవకాశం ఇచ్చారు, ఇందుకా మీకు ఎమ్మెల్యేగా గెలిపించారు? తస్మత్ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎల్ఐ కుటుంబ సభ్యులది కేవలం స్థల వివాదం, అది సివిల్ డిస్ప్యూట్. దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ యాడ్ చేయడం వెనక
అక్కడ ఏమైనా వారి మధ్యన గలాటా జరిగిందే, కొట్టుకోవడం, ఎమ్మెల్సీ ఇటువంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? అలాంటప్పుడు అవతల పార్టీ నుండి కౌంటర్ ఎందుకు కేసు దామొచ్చు? అదే చెప్తున్నాను మీకు. అసలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే కదండి, పోలీస్ స్టేషన్స్లో అసలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే కదా. బెదిరించడం, పోలీస్ స్టేషన్లో గంటలు 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 కూర్చొని పెట్టడం అంటే ఒక ఇండికేషన్. రాత్రి అయినప్పటికీ కానిస్టేబుల్స్ని పంపించి సెటిల్మెంట్స్ చేయించడం, మీరెందుకో వైసీపీ పార్టీలోకి వచ్చేయండి అని బెదిరించడం, ఇది పరిస్థితి. అందుకే ఎవరు భయపడటం లేదు. ఇంకా మీకు మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా, మీరు ఎంత బెదిరిస్తే వైసీపీ కార్యకర్తలు ఇంకా రాటు తేలుతారు. ఎవరికి బెదిరేది లేదు, ఎవరికి అదిరేది లేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మామిడివలస గ్రామానికి చెందినటువంటి రావాడ ఎల్లయ్య తన సోదరుడితో పాటు తన కుమారుని మాత్రం అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పొలం దగ్గర తలెత్తినటువంటి వివాదం ఇరు వర్గాల మధ్యన కూడా ఘర్షణకు దారితీసింది. కాకపోతే సివిల్ డిస్ప్యూట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వారికి నాన్ బెయిలబుల్ సెక్షన్ వేయడం వెనక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిలే కారణమని కూడాను తేల్చారు. ఈరోజు జైల్లో ఉన్నటువంటి వారిని ములాఖాత్ కావడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ కృష్ణదాస్ అదేవిధంగా ధర్మాన ప్రసాద్తో పాటు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎల్ఐకి సంబంధించిన బంధుగణం అంతా కూడాను సబ్ జైలుకి తాకిడింది. కాకపోతే వాళ్ళు వివాదరహితంగా గ్రామంలో జీవిస్తున్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చిచ్చు రేపి అధికారంలోకి రావాలనడానికి ఇది ఒక సంకేతంగా వారు మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం మామిడివలస గ్రామంలో ఉన్నటువంటి ఈ వివాదం ఈరోజు సబ్ జైలుకి తాకింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనటువంటి ఒక కొత్త సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరలేపింది అనడానికి మాత్రం ఇదొక తార్కాణంగా చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు కనుక పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి ఆ బాసటగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఇటువంటి తగాదాలకి ఎటువంటి ఆర్జ్యం పోస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.